2014 ఇది పొలిటికల్ విశ్లేషణ మీకందరికీ. 2014లో ఏం జరిగింది? నేను ఆ రోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు తెలంగాణకు పోయింది. కానీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తా ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది. 95, 2004లో చేసిన పనుల వల్ల ఈరోజు తలసరి ఆదాయం, హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తా ఉంది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే విభజన కావాలి, ముసుగు సమైక్యవాదం. అందుకే ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్ళని నమ్మలేదు. 2014లో మనకు ఓట్లేశారు. 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే 13.5% గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. పవర్ సెక్టర్ గానీ, రోడ్ సెక్టర్ గానీ, డెవలప్మెంట్ గానీ, అగ్రికల్చర్ గానీ అన్ని చేశాం. డ్రిప్ ఇరిగేషన్ అన్ని మనం చెప్పుకోలేకపోయాం. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. లాస్ట్ లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే, ఎవ్వరు మనల్ని ఓడించలేరు.